గరిక వినాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. సాధారణంగా కనిపించే ఈ గడ్డికి ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే దీనిని పూజలలో, ముఖ్యంగా వినాయకుడి పూజలో విరివిగా ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక విశిష్టత: గణపతికి ప్రీతిపాత్రమైనది. ఒక పురాణ కథ ప్రకారం అనలాసురుడు అని రాక్షసుడు భూమిని కాల్చివేస్తున్నప్పుడు వినాయకుడు అతడిని నిండేసి లోకాలను కాపాడతాడు. కాని ఆ వేడికి గణపతికి జ్వరం వస్తుంది. అప్పుడు మునులు 21 గరిక పోచలను ఆయన తలపై ఉంచగానే జ్వరం తగ్గిపోతుంది. అప్పటినుంచి గరికను నైవేద్యంగా స్వీకరిస్తే తన భక్తుల కోరికలు తీరుస్తానని గణపతి వరమిచ్చాడని ప్రతీతి. అందుకే వినాయక చవితి పూజలో 21 రకాల పత్రిలో గరికకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పవిత్రమైనది: పూజలలో ఉపయోగించే దూర్వ గణపతి మంత్రం ఓం గణపతయే నమః తో ప్రారంభమవుతుంది. గరికను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. ఆయుర్వేదంలో గరికలు అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో వేడిని తగ్గించడానికి, చర్మవ్యాధులకు, రక్తస్రావం ఆపడానికి, గాయాలను మాన్పడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి దీనిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. గరిక రసం తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. గరికకున్న ఈ విశిష్టతల వల్లే అది పూజలో అంత ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది.